టీవీ9 ప్రసారం చేసిన ఎర్రచందనం స్మగ్లింగ్ ఆళ్లగడ్డ రాజకీయ నేతల ప్రమేయం కథనం తప్పుల తడకగా అభివర్ణించారు భూమా నాగిరెడ్డి. బ్లాక్ మెయిల్ వార్తలను కట్టిపెట్టాలంటూ సూచించారు. అసత్య కథనంపై న్యాయ పోరాటానికి రెడీ అవుతున్నారు భూమా నాగిరెడ్డి. ఇది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని బాచేపల్లి. పైకి ప్రశాంతంగా కనిపించే ఈ పల్లె ఎర్రచందనం స్మగ్లర్ల సామ్రాజ్యం. టీవీ9 ప్రసారం చేసిన కథనంపై వైఎస్ఆర్సీపీ నేత భూమా నాగిరెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని బాచపల్లి కేంద్రంగా వ్యాపారం జరుగుతోందని, ఈ దందాకు స్థానిక రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్నది టీవీ9 కథనం సారాంశం. ఈ వార్తను ఖండించారు భూమా నాగిరెడ్డి. తనకు తన రాజకీయ ప్రత్యర్థికి ఎర్రచందనం స్మగ్లింగ్ తో సంబంధం లేదన్నారు. ఆళ్లగడ్డ నేతలు అంత దద్దమ్మలు కాదన్నారు భూమా. గంగుల ప్రతాప్ రెడ్డి మాకు పొలిటికల్ గా ప్రత్యర్థి అయినప్పటికీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తా ఉన్నాం. ప్రతాప్ రెడ్డి ఈ ఎర్రచందనానికి ప్రోత్సహిస్తున్నాడంటే నేనే ఆరోపించలే. ఎందుకంటే ఇద్దరికి తెలుసు మేము ప్రోత్సహించడం లేదని. డిపార్ట్మెంట్ కు ఒత్తిడి తెచ్చినటువంటి వ్యక్తులం మేము. ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మా దగ్గరకు వచ్చే ప్రస్తావన లేదు. టీవీ9 బ్లాక్ మెయిల్ వార్తలకు ఆళ్లగడ్డ నేతలు లొంగేది లేదన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో తమ ప్రమేయం ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేసేందుకు తాము సిద్దమని, లేని పక్షంలో టీవీ9 ఛానల్ మూసేందుకు రెడీనా అంటూ ఆ ఛానల్ సీఈఓ రవిప్రకాష్ కు సవాల్ విసిరారు భూమా నాగిరెడ్డి. మీరు చూపించినటువంటి వార్తల్లో ఏమాత్రం నిజం ఉంటే నేను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిరూపించాను. ఒకవేళ నిరూపించలేకపోతే టీవీ ఛానల్ మూసుకోవడానికి సిద్ధంగా ఉండవు. రవిప్రకాష్ వచ్చావు, కింద మీద పడి బ్లాక్ మెయిల్ చేసి ఒక స్థాయికి వచ్చావు. ఆ స్థాయిని ఇప్పుడైనా కాపాడుకో. టీవీ9 కథనాలపై చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నారు భూమా నాగిరెడ్డి.